ప్రభాస్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన క్షణం రానే వచ్చింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన సలార్ భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సలార్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది? రెబల్ స్టార్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడా? ఇటువంటి విశేషాలన్నీ ఈ రివ్యూలో చూద్దాం. ముందుగా కథ గురించి మాట్లాడుకున్నట్లయితే, వెయ్యేళ్లుగా కాన్సర్ అనే అటవీ ప్రాంతాన్ని 3 తెగలు పరిపాలిస్తుంటాయి. ఎంతో వైలెంట్ గా ఉండేవారంటే అందరికీ భయమే. చివరకు బ్రిటిష్ వాళ్ళు కూడా వీళ్ళను ఏమీ చేయలేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాన్సర్ అనేది ప్రత్యేక ప్రాంతంగా, చీకటి రాజ్యంగా కొనసాగుతూనే ఉంటుంది. కాన్సర్ సామ్రాజ్యంలో ఉండే వరదరాజ మన్నార్ దేవ చిన్ననాటి మిత్రులు. వరదరాజ మన్నార్కి ఆపద వస్తే ఆదుకోవడంలో ముందుంటాడు దేవ. అలాగే దేవాకి ఎలాంటి సహాయాన్ని చేయడానికైనా వెనుకాడడు వరద. అలాంటి వీరిద్దరూ విడిపోవలసి వస్తుంది. తన అమ్మ కోసం వరదరాజ మన్నార్కు దూరంగా కాన్సర్ సామ్రాజ్యాన్ని వదిలి అస్సాం వెళ్లిపోతాడు దేవ. పెరిగి పెద్దవాడవుతాడు. ఈలోపు ఆద్య తన తండ్రికి తెలియకుండా విదేశాల నుండి ఇండియా పారిపోయి వస్తుంది. ఆమెకు ప్రాణహాని ఉందని తెలిసి ఆద్య తండ్రి ఒక సహాయకుడి ద్వారా ఆమెను దేవా దగ్గరకు చేర్చుతాడు. ఆమెను దేవ ఎందుకు రక్షించాలి అనుకున్నాడు? అసలు కాన్సర్ సామ్రాజ్య చరిత్ర ఏంటి? అందులో తెగలేంటి? ఆ తెగలకు దేవాకు వరదరాజ మన్నార్కు సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. విశ్లేషణ: ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ నరేషన్ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అతని సినిమాల్లో చాలా పాత్రలుంటాయి. ఆ పాత్రల పరిచయం కోసం వాయిస్ ఓవర్ ఉపయోగిస్తుంటాడు. సలార్ కూడా అదే స్టైల్లో సాగుతోంది. కాన్సర్ సామ్రాజ్యం, తెగలు, అక్కడి వారి పేర్లు అంతా ఓ కొత్త ప్రపంచంలా ఉంటుంది. అయితే ఆ ప్రపంచానికి ప్రెజెంట్ ఇండియాకి ముడిపెడుతూ సలార్ ని తీర్చిదిద్దాడు ప్రశాంత్. సినిమా మొదలవ్వడమే ప్రభాస్ ను ఓ అండర్ డాగ్ క్యారెక్టర్ లో ప్రవేశపెట్టాడు. ఇక సినిమా నడిచే కొద్దీ గూజ్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు పెరుగుతూ వచ్చాయి. రెబల్ స్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటారో, ఆ కటౌట్ నుంచి ఎలాంటి ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అయితే కథ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. కాన్సర్ అనే సామ్రాజ్యం చుట్టూనే సినిమా సాగితే ఆ గందరగోళం ఉండేది కాదు. సినిమాలోని తొలి భాగం అంతా అస్సాం నేపథ్యంలోని ఓ మైనింగ్ చుట్టూ సాగడం, అక్కడ ప్రభాస్ ను అండర్ ప్లేలో చూపించడంతో కొంచెం నీరసంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ను చూస్తే ప్రశాంత్ నీల్ ఉగ్రం గుర్తుకు రాక మానదు. ఆ సినిమాని సలార్ రీమేక్ అనే ప్రచారం జోరుగానే సాగింది. ఫస్ట్ హాఫ్ సన్నివేశాలు చూస్తే ఉగ్రం ను ప్రేరణగా తీసుకున్నాడనే చెప్పొచ్చు. ఇక నటీనటులు, సాంకేతిక వర్గం బాహుబలి సిరీస్ తర్వాత అసలు సిసలు సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఆ విషయంలో ఫ్యాన్స్ కి సలార్ విజువల్ ట్రీట్ అందిస్తోంది. యాక్షన్ సీక్వెన్సెస్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది. ప్రభాస్ కటౌట్ కి సరిపోయేటట్టు ఆ యాక్షన్ ఘట్టాలు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. ప్రభాస్ దేవా పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. ఆ స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. పృథ్వీరాజ్ పాత్ర విషయానికి వస్తే, అసలు ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ చాలా లేటుగా ఉంటుందనే ప్రచారం ముందు నుంచి జరిగింది. కానీ అందుకు రివర్స్ లో పృథ్వీరాజ్ రోల్ చాలా లేటుగా ఎంట్రీ ఇస్తోంది. మరో ప్రధాన పాత్ర శృతి హాసన్ రోల్ కూడా కథలో చాలా కీలకంగా ఉంది. ఇంకా ప్రభాస్ తల్లి పాత్రలో ఈశ్వరీరావుది పవర్ఫుల్ రోల్. కాన్సర్ సామ్రాజ్యనేతగా జగపతి బాబు, ఆ సామ్రాజ్యంలో కీలకమైన పదవుల్లో ఉండే పాత్రలో శ్రేయారెడ్డి, జాన్ విజయ్, గరుడ రామచంద్రరాజు పాత్రలు బాగున్నాయి. సాంకేతిక విభాగాల విషయానికొస్తే భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్టూర్ మ్యూజిక్ సలార్ ని మరో లెవెల్లో నిలబెట్టాయి. హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరగా సలార్ మొదటి భాగం చూస్తే గతంలో బాహుబలి ఫస్ట్ పార్ట్ ని ఎలా అయితే అర్ధాంతరంగా ఆపేసినట్టు అనిపిస్తోందో అలా అనిపిస్తోంది. ఎందుకంటే కాన్సర్ సామ్రాజ్యం గురించి చెప్పాలనుకునే కథంతా సెకండ్ పార్ట్ లో మిగిలిపోవడమే. అసలు కాన్సర్ సామ్రాజ్యానికి దేవ సలార్ గా ఎలా మారాడు అనేది కూడా రెండో భాగంలోనే ఉండబోతోంది. కాన్సర్ ను వెండితెరపై మరింత అద్భుతంగా ఆవిష్కరించే సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం కోసం వెయిట్ చేయాల్సిందే.